నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందనే అంశం కంటే బీఆర్ఎస్ ఎలా ఓడిపోయిందనేదే అతి ఎక్కువగా చర్చల్లో నడిచిన అంశం. కానీ కాంగ్రెస్ గెలవడాన్ని మాత్రం తెలంగాణ సమాజం స్వేచ్ఛగా స్వాగతించిందనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన అనేక అంశాల్లో 6 గ్యారంటీలు ఒక అంశం అయితే, అంతర్గత కుమ్ములాటలు బయటికి రాకుండా ప్రజల్లో భరోసా కల్పించగలగడం మరో అంశం. ఇక సామాజిక సమీకరణంలో ఎక్కడా చర్చకు తావు లేకుండా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ అధికార పీఠం మీద కూర్చుంది అనడంలో సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో అమలు దిశగా వెళుతున్నప్పటికీ పదవుల కేటాయింపుల్లో మాత్రం ఒక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ రావడం తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీపై మరో చర్చకు తెరలేపింది. ఈ మధ్యకాలంలో ప్రకటించిన టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ, డిఎస్పీల పోస్టింగులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి, గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారికి మళ్ళీ కీలక స్థానాల్లో పోస్టింగులు ఇవ్వడం ద్వారా ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇన్ని పదవులు కేటాయిస్తున్నారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు అనుమానంగా చూసేలా చేసింది. ఇక్కడే మళ్ళీ సామాజిక వర్గాల చర్చ తెర మీదకి వచ్చింది. అన్ని వర్గాలు కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి తప్ప మిగిలిన సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో సరైన దిశగా వెళ్ళలేకపోతుందని కొన్ని వర్గాల్లో భావన నెలకొంది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. పదవుల కేటాయింపు విషయంలోనే పరిస్థితి ఎలా ఉంటే ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఎలాగూ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కాబట్టి బీసీ ఓసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనే చర్చ ఊపందుకుంది తెలంగాణ వ్యాప్తంగా. మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ట్రావెల్ అవుతూ వచ్చిన మెజారిటీ కమ్మ సామాజిక వర్గం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మెజారిటీ ఓటు బ్యాంకు టీడీపీది కాంగ్రెస్కి పడింది అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 7% ఉన్న ఈ సామాజిక వర్గానికి ఏ సెగ్మెంట్ నుంచి ఎంపీగా అవకాశం కల్పిస్తారనేది ఇప్పుడు చర్చల్లో ఉంది. అయితే గత కొంతకాలంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం అధిక ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటైన ఖమ్మం నియోజకవర్గాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలనే ఒక డిమాండ్ విస్తృతంగా వినిపిస్తోంది. ఇక్కడ సీట్ ఆశిస్తున్న వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గత 30 ఏళ్లుగా యూత్ కాంగ్రెస్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు నిన్న మొన్నటి గుజరాత్, కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా చేసిన జట్టి కుసుమ కుమార్ మొదటి వరుసలో ఉన్నారు. ఇంకోవైపు మంత్రి తుమ్మల కొడుకు తుమ్మల యుగంధర్, పోట్ల నాగేశ్వరరావు, అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు టిక్కెట్ కాంగ్రెస్ నుంచి ఆశించిన రాయల నాగేశ్వరరావుతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజా ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఉండడంతో ఇప్పుడు ఖమ్మం మాత్రమే కాక తెలంగాణ రాజకీయాల్లోనే కమ్మ సామాజిక వర్గానికి ఎంపీ స్థానం ఎక్కడా అనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగానే ఉంటుంది. పెట్టుబడులు, వ్యాపారాలు, పారిశ్రామికంగా, విద్యాపరంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు వరుసలో ఈ సామాజిక వర్గం ఉంటుంది. తెలంగాణలో కూడా బలమైన శక్తిగా ఉంది అనడంలో సందేహం లేదు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగులేటి గెలుపుకు పూర్తి స్థాయిలో పనిచేసిన కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఖమ్మం సీటు మీద తమ ప్రయత్నాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ సీటు కూడా రెడ్డి సామాజిక వర్గానికి పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కేటాయించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి మొదలైతే పొంగులేటి భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ పొత్తులు కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఖమ్మం జిల్లాలో ఉంటుంది. అయితే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్లబోతున్నాయి కనుక తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం దక్కకపోతే మనం ముందే చెప్పుకున్నట్లు ఎంత కాదన్నా మెజారిటీ కమ్మ సామాజిక వర్గం టీడీపీతోనే ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను కాదని బీజేపీకి ఆ సామాజిక వర్గం ఓట్లు షిఫ్ట్ అయితే కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బపడినట్లే.
అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు వస్తుండడంతో అధికార కాంగ్రెస్ సామాజిక సమీకరణల అంశంలో ఇలాంటి పరిణామాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.